ఈరోజు స్టూడెంట్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు కానీ ఎలా చదవాలి, దట్ ఈస్ కాల్డ్ స్టడీ స్కిల్స్లో రీడింగ్ ఎలా చదవాలి అనే పాయింట్స్ మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా చదివేటప్పుడు మీరు కంపల్సరీగా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే చక్కగా చైర్లో కూర్చోవడం, మీ చెస్ట్ క్యావిటీ స్టిఫ్గా ఉండడం, అంటే ఛాతీ భాగాన్ని ఇలా ఇలా కూర్చోవాలి. రెండవది, ఒక సబ్జెక్టుకి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, లేదా హోంవర్క్ సంబంధించిన బుక్, దానికి సంబంధించింది మాత్రం ఒక సబ్జెక్టే అక్కడ పెట్టుకోండి. మూడవది, ట్యూబ్ లైట్కో లేకుంటే బల్బ్కి ఎదురుగా మీ కళ్ళు ఫోకస్గా ఉండకూడదండి. దాని ద్వారా ఏమవుతుందంటే రెటినల్ డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని మీ తల వెనుక భాగంలో, ఈ భాగంలో బల్బ్ అంటే పై భాగంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇక నాలుగవది, అన్నిటినీ పక్కన పెట్టేసేయండి. సెల్ ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి కనీసం ఒక 1 అవర్ వరకు నేను చదవాలా, 1 అవర్ తర్వాతనే నేను లేస్తున్నాను అని బలంగా దృఢంగా నమ్ముతూ విశ్వసిస్తూ కూర్చొని చదవాల్సిందంతే. తర్వాత చదివిన తర్వాత ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకోవడం ద్వారా మళ్ళీ బ్రెయిన్ రీఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు రోజు ఒక 4 గంటలు చదవడం స్టార్ట్ అయితే ఒక నెల, 2 నెలలు, 3 నెలలకి మీ స్టడీ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. మీరు చదివే దాంట్లో మంచి మార్క్స్